పుతిన్ గారు మోదీ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. దానికి రిటర్న్ గా మోడీ గారు కూడా పుతిన్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా బలమైందే. రీసెంట్ గా ఇండియా మరియు రష్యా మధ్య ఒక కీలకమైన ఒప్పందం సైన్ అయింది. ఆ ఒప్పందం వల్ల ఇప్పుడు ఇండియాకు నార్త్ పోల్ ప్రాంతానికి యాక్సెస్ దొరికింది. ఇప్పుడు భూమిని ఒక బ్రాండ్ లా ఊహిస్తే నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ ప్రాంతాలు ప్రీమియం ప్లేసెస్ లాంటివి. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలపైన ఎక్కువ కంట్రోల్ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల దగ్గరే ఉంది. ఇండియాకు నార్త్ పోల్ యాక్సెస్ కావాలని ఉంది. అదే టైంలో రష్యాకు ఇండియా ఓషన్ లో కొంత యాక్సెస్ కావాలనే కోరిక ఉంది. ఈ పాయింట్ లో మోడీ గారు, పుతిన్ గారు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వచ్చారు. దాంతో ఇండియాకు నార్థరన్ సీ రూట్ యాక్సెస్ దొరికింది. భూమి పైన ఇప్పటి వరకు కనుక్కొని ఆయిల్ రిజర్వ్స్ లో దాదాపు 13% అదే ప్రాంతంలో ఉన్నట్టు అంచనా. భవిష్యత్తులో రష్యా ఇక్కడ తవ్వకాలు చేస్తే ఇండియా ఆ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ అయ్యే అవకాశాలు ఇప్పుడు చాలా పెరిగాయి. అలాగే ప్రపంచంలో ఇంకా కనుక్కొని నేచురల్ గ్యాసెస్ రిజర్వ్స్ లో సుమారు 30% కూడా అదే ప్రాంతంలో ఉంది. అంటే ఇండియా రష్యా పార్ట్నర్షిప్ వల్ల ఇండియాకు ఇప్పుడు కొత్త అవకాశాల డోర్స్ తెరుచుకుంటున్నాయి.